హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ వీడియో వచ్చేసి కేరళలో మున్నార్కి వెళ్ళినప్పుడు షూట్ చేశాను. టీ మ్యూజియం అనేది మనకి మ్యూజియంలో ప్రతి ఒక్కటి 1920s లో 30sలో వాటి ఇన్స్ట్రుమెంట్ యూజెస్ గురించి చెప్పారు. అలాగే టీ ప్లాంట్ నుండి మనకి టీ పౌడర్ ఎలా తయారవుతుందని మిషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. యూజ్ చేశారు ఇన్స్ట్రుమెంట్ అనేది వాళ్ళు అక్కడ మనకి యూస్ఫుల్ దేనివల్ల అయింది అని కూడా రాసి పెట్టారు. సో ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలని ఈ వీడియో షూట్ చేసా. నేను కంప్లీట్ వీడియో డిస్కవర్ చేశారు కూడా మనకి అక్కడ బోర్డులో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో పిక్చర్ వచ్చేసి 1902లో బిల్డ్ చేశారని ఉంది, లార్జ్ హీటర్. ఒక్కటి కూడా వుడ్ తోటే ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి టీ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూరింగ్ 1920లో ఎలా చేశారు అని. మ్యూజియం అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనం 1920sలో 40sలో ఏమేమి యూస్ చేశారు దేనికని మనకైతే తెలియదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అయితే వాళ్ళు బాగా డిస్ప్లే చేశారు. ఇవన్నీ వచ్చేసి టైల్స్ అండి, 1865లో యూజ్ చేసిన టైల్స్, ఒరిజినల్ ఫ్లోర్ టైల్. ఇది కూడా 1865ది. నెక్స్ట్ అక్కడ వచ్చేసి స్టాప్ వాచెస్ ఉన్నాయి, అలాగే మెజర్మెంట్ చేయడానికి మిషన్. వచ్చేసి టీ ప్లాంట్ కట్ చేసే మిషన్ అండి. వాళ్ళు యూస్ చేసిన ప్రింటర్స్, అలాగే టైప్ రైటర్స్. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్లైన్ కూడా ఉన్నాయి అక్కడ. వచ్చేసి ఫిలిం ప్రొజెక్టర్, 16mm ఫిలిం ప్రొజెక్టర్. ఇంకోటి దాని పక్కనే సినీ ప్రొజెక్టర్, అలాగే ఎలక్ట్రానిక్ టైప్ రైటర్, టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ అంటే ప్రతి ఒక్కరు తెలిసిందే. నెక్స్ట్ అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్, 100 లైన్స్ ఎక్స్చేంజ్ చేసే మెషిన్ ఉంది. 1908 నుండి 1997 టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేసే మెషిన్ అది, 100 లైన్స్కి. ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఉందండి, అదైతే చాలా బాగుంది చూడండి. ఎంత బాగుందో ఆ గ్లాస్కి, నిజంగా వావ్ అనిపించింది అవి చూస్తుంటేనైతే. నెక్స్ట్ ఇక్కడ వుడ్ తోటి చేసినాయండి. ఇది వచ్చేసి బాత్ టబ్, వుడ్ అండ్ బాత్ టబ్ 1920లో. వచ్చేసి కుకింగ్ రేంజ్, వన్ ఆఫ్ ది ప్లాంటర్స్ బంగ్లో నుండి. టీ ప్లాంట్స్ ద్వారా మనకి టీ పౌడర్ ఎలా తయారవుతుందో చూపిస్తున్నారు మిషన్స్ తోటి. అలాగే మనకి గ్రీన్ టీ ఎలా వస్తుంది, వైట్ టీ ఎలా వస్తుంది, బ్లాక్ టీ, ఇవన్నీ ప్రతి ఒక్క లీఫ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. Same tea leaves and plugging season means good season. That is all climate. Sometime rain, sometime cold. That's a good season. Every 7 days plug a leaf. In off season, every 15 days. But same leaf making 4 kinds of tea. White tea, green tea, orthodox black tea, CTC black tea, same leaf. But processing different. Only the bud. It's only small bud. Only healthy but only help plugging, sunlight dry. That's the whiting. It's a very costly, but whiting is the high antioxidant, good for heart block, cancer, good one. But white tea, no in the market. The production is very less. The second one, green tea, another 2 leaves. Just 2 leaves only hand plugging, no any other process, just only washing, then steaming the leaf. Steaming, rolling, sunlight dry, that's the green tea. But white tea, green tea, no withering, no fermenting. It's a more antioxidant value. But white tea, green tea, not only any empty stomach after breakfast.
Before breakfast, drink good bacteria inside. They kill the good bacteria. White tea, green tea after breakfast. The people white tea, green tea only manually run blood by hand. The black tea, no separate the leaf, by scissor cutting all together. The first process it will be dry in after. The process name is weathering. They will be coming down. Black tea, two types. One is orthodox, CBC. The orthodox tea means only without milk. They put the tea leaves inside pressure fry. They will rolling, fermenting, dry. They call orthodox black tea only without milk. It's very old one, only demo. CBC black tea means for daily use. That's it. Another one. They put the tea leaves fresh. After pressing, so like this. Then cutting. It is the fresh real color. Crushing dairy garlic. ఒకే ఒక టీ ప్లాంట్ తోటి ఇన్ని డిఫరెంట్ టీ పౌడర్స్ అయితే మనం తయారు చేయవచ్చు అని వాళ్ళైతే చూపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.